నమస్తే, నేను మీ తేజ. బంగ్లాదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక హిందూ ఫ్యామిలీని మొత్తం కూడా చంపేశారు దుండగులు. ఎలా చంపారో తెలిస్తే మీ అందరూ కూడా షాక్ అవుతుంది. బంగ్లాదేశ్లో ఈ మధ్య చూసుకుంటే హిందువులపైన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తారిక్ రెహమాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా జరుగుతున్నాయి. అంతకుముందు షేక్ హసీనా ఉన్నప్పుడు అంత బాగానే ఉండేది. మధ్య హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకుని రోడ్లపైకి తీసుకొచ్చి చంపేయటం, తర్వాత అక్కడ వారు ఏదైతే చదవమని చెప్పి అది చదవకపోతే హిందువుల్ని టార్గెట్ చేసి చంపేయటం, ప్రతి చోట ప్రతి ప్లేస్లో కూడా ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. తాజాగా బంగ్లాదేశ్ రంగాపూర్ నగర్ దాస్పరా అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన నలుగురిని అతి కిరాతకంగా చంపేశారు. గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, ఆయన పెద్ద కుమార్తె ఆగమి చక్రవర్తి, ఆమెకి 23 సంవత్సరాలు, మాస్టర్స్ పూర్తి చేసింది. తర్వాత ఆయన కుమారుడు ప్రియం చక్రవర్తి, ఆయన 5వ తరగతి చదువుతున్నాడు, ఆయనకి 12 సంవత్సరాలు. సో వీళ్ళందరూ కూడా కలిసి దస్పరా అనే ప్రాంతంలో నివాసిస్తారు. అయితే గురువారం రాత్రి వాళ్ళ మేడ పైన ఏదో చప్పుడులాగా వినిపించింది. అరే ఏమై ఉంటుందని చెప్పి ముందుగా గణపతి పైకి వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ ఒక గ్యాంగ్ మత్తు పదార్థాలని సేవిస్తున్నట్టుగా కూడా అతను గుర్తించాడు. వెంటనే ఏ బాబు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే, నువ్వెవర్రా వెళ్ళమనడానికి అని చెప్పి అతనితో గొడవ పెట్టుకున్నాడు. సో వారి మధ్య వాగ్వేదం గట్టిగా జరిగింది. ఆ అరుపులకి భార్య కూడా పైకి వచ్చింది, తర్వాత కుమార్తె కూడా పైకి వచ్చింది. అప్పటికే వాడు వెళ్ళే లోపే ఆ దుండగులు గణపతి చక్రవర్తి అతని మెడకి ఒక టవల్ లాంటిది చుట్టి అతను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన భార్యను కూడా అదే రకంగా గొంతు నులిమి చంపేశారు. తర్వాత ఆ అమ్మాయిని కూడా అలానే ఊపిరాడకుండా చంపేశారు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ బాబు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించారు, ప్రియం ఆ బాబు. సో వీడు మనల్ని చూశాడరా, వీడు ఖచ్చితంగా పోలీసులకి చెప్పేస్తాడు, ఎలానో వీళ్ళ ముగ్గురిని చంపేస్తాం, వీడిని కూడా చంపేస్తే మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి కూడా తెలియదు అని చెప్పి ఆ బాబుని కూడా తలదిండులతో ఊపిరాడకుండా చెప్పేసి మంచం కింద తోసేసి, తర్వాత వాళ్ళ మొక్కలపైన ఒక కెమికల్ని చల్లి ఆ మొక్కల్ని అంటించారంటే వాళ్ళ మృతదేహాలని ఎవరు కూడా గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పి ఆ రకంగా చేశారు. తర్వాత అందులో ఉన్న 2 వ్యక్తులు, ఒకళ్ళేమో ఫిష్ మార్కెట్ నడుపుతున్నారు, ఇంకొకళ్ళేమో బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. సో ఆమె చేతికున్న ఒక బంగారు గాజును తీశాడు. అది నిజమైన బంగారమా కాదా, ఒకవేళ అది బంగారం అయితే మనం తీసుకెళ్దాం, బంగారం కాకపోతే ఎందుకు, దీనికోసమైనా మనల్ని వెతికి పట్టుకుంటారు కదా అని చెప్పి ఆ బంగారాన్ని టెస్ట్ చేయడానికి అక్కడ ప్రయత్నించాడు. ఒకవేళ బంగారం అయితే అది పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి. సో అలా ఆ టెస్ట్ చేసిన ఆ ఇదంతా కూడా కనిపించింది. దాని ద్వారా పోలీసులు పట్టుకున్నారు. సో గురువారం ఇదంతా కూడా జరిగింది. ఎంతసేపు ఫోన్ చేస్తున్నా వీళ్ళెవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఆగమి లిఫ్ట్ చేయట్లా, తర్వాత ప్రీతిలత భార్య లిఫ్ట్ చేయట్లా, గణపతి చక్రవర్తి ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఇదేంటి అసలు ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి, సరే అందరూ కూడా నిద్రించి ఉంటారులే అని చెప్పేసి నార్మల్గా వదిలేశారు. తర్వాత పూజా చక్రవర్తి, గణపతి చక్రవర్తి యొక్క చెల్లెలు, గోపీనాథ్ చక్రవర్తి అతని అన్న, శుక్రవారం కూడా ఫోన్ చేశారు. శుక్రవారం కూడా ఫోన్ లిఫ్ట్ చేయాల. దీంతో వారికి అనుమానం వచ్చి అక్కడున్న పక్కన వారికి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు చెప్పుడే లేదు, వారు అసలు ఇక్కడ లేరనుకుంటా, ఎక్కడికో వెళ్ళారనుకుంటా కూడా అని చెప్పారు. దీంతో వారికి అనుమానం వచ్చి దస్పరాకి వచ్చి చూసే ప్రయత్నం చేశారు. అప్పటికే దుర్వాసన వస్తుంది. సో వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ తలుపులను బద్దలు కొట్టి చూస్తే మంచం కింద ఫస్ట్ ప్రియం బాడీ కనిపించింది. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆగమి బాడీ కనిపించింది. తర్వాత ప్రీతిలత ఆమె బాడీ మెట్ల పైన కనిపించింది. గణపతి చక్రవర్తి ఆయన బాడీ పైకప్పు
దానిపైన కనిపించింది. అంటే ఒక్కొక్కరిని చంపేసి ఒక్కొక్క ప్లేస్లో పడేశారు. పడేసిన తర్వాత కెమికల్ని వారి ముఖం మీద చల్లి ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నించారు. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం అయితే జరిగింది. తర్వాత వారు ఇంతకుముందు బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఉన్నాడు ఇందులో. మొత్తం కూడా నిందితులు 4. సో అందులో ఈ బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి పేరు ముగ్ధా దాస్. ఈ ఫిష్ మార్కెట్ నిర్వహించే ఆ వ్యక్తి పేరు సిద్ధార్థ్ దాస్. వీళ్ళందరూ కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వారు. రోజు మొక్కలు చూసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఈ మత్తు పదార్థానికి బానిసైపోయారు. ఆ మత్తు పదార్థం పేరు యాబా. సో యాబా అనే దాన్ని వీరు సేవిస్తారంట. సో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు గణపతి చక్రవర్తి. సో అందుకోసమే అతని ప్రాణాలని తీయడానికి ప్రయత్నించాడు. ఆ గాజుని ఆ ఇంట్లో ఉన్న వస్తువులను ముట్టుకున్నారు కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇద్దరైతే చిక్కారు. ఆ ఇద్దరే సిద్ధార్థ్ దాస్, ముగ్ధా దాస్. మిగతా వారు పారిపోయారు. పోలీసులు వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే వారింట్లో 15 లక్షల రూపాయలు నగదు కూడా ఉందంట. గణపతి చక్రవర్తి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, టీచర్ అయినా. సో ఆయన రిటైర్మెంట్ అయ్యారు. రీసెంట్గా ఇల్లు కట్టుకోవడానికి కూడా దసపరలో ప్లానింగ్ చేసుకున్నారు. సో అక్కడ ఇల్లు నిర్మాణానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు జరిగాయి. సో ఆయన అవన్నీ కూడా పెద్దవి చేసుకోకుండా సెటిల్మెంట్ చేసుకుని అన్ని క్లోజ్ చేసుకున్నారు. సో ఇది ఎవరో కావాలనే డ్రగ్స్ తీసుకుని వీరిపైన అటాక్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, 15 లక్షల రూపాయలు. ఆయన పిఎఫ్ ఆ డబ్బులు రీసెంట్గానే తీసుకున్నారు. అవి కాల్చేయడానికి ఎవరో ప్లాన్ చేశారు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. సో ఈ వార్త కాస్త ఇప్పుడు బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఇటు భారత్లో కూడా దీని గురించి ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఇంకెన్ని రోజులు బంగ్లాదేశ్లో హిందువులు చనిపోవడానికి, ఇంకా ఎన్ని రోజులు ఇలా అవుతుంది? దీన్ని ఆపరా. ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. ఒక వ్యక్తిని ఇలానే చంపేశారు, ఒక మహిళని ఇలానే చంపేశారు. సో ఇది మతపరానికి సంబంధించిన ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో, నిందితులు ఉన్నారో వారు కూడా హిందువులే. సిద్ధార్థ్ దాస్ అలాగే ముగ్ధా దాస్ వీళ్ళిద్దరు కూడా హిందువులే. సో ఇది కేవలం డబ్బు వారి దగ్గర నుంచి దోచుకోవడానికి, లేదా వారు మత్తు పదార్థాలకి అలవాటై ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని చూస్తే ఎవరికైనా చెప్పేస్తారనే భయంతో వీరు ఖచ్చితంగా హత్య చేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అలాగే పోలీసులకు వారు చెప్పేశారంట, సార్ మేము మత్తు తీసుకున్నాం, ఆ టైంలో చూశారు, ఆ మత్తులోనే వాళ్ళని చంపేస్తామంటూ కూడా వారు పోలీసు దగ్గర ఒప్పుకున్నారని వారే చెప్పారు. సో మిగతా ఇద్దరు కూడా దొరకాలి. సో దొరికిన తర్వాత చూద్దాం ఏమవుతుంది.